హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బాడీ కొలతలతోని బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఇది 42 సైజ్ అనమాట. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద మెజర్‌మెంట్ చూపిస్తాను చూడండి. ఈ మెజర్‌మెంట్ ప్రకారం నేనైతే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తాను. ఇది 42 సైజు చెస్ట్ లూజ్ వచ్చేసి. నడుము వచ్చేసి 34, బ్లౌజ్ హైట్ అయితే 15 అనమాట. సో, ఈ కొలతలతో మీరు కట్ చేశారంటే కరెక్ట్‌గా ఫిట్టింగ్ అనేది కుదురుతదండి. హెవీ చెస్ట్ అయినా సరే వాళ్ళకి పట్టేయకుండా అలాగే జారిపోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను కటింగ్ చేసే విధంగా కటింగ్ చేస్తే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. సో, ఇప్పుడొచ్చేసి ఇగోండి ఇప్పుడు మీకు రాసి చూపిస్తున్నాను. అలాగే స్క్రీన్ మీద గూడా వీటి కొలతలనేది ఇచ్చానండి. ఇవి ఎవరికైనా అవసరమైతే వాళ్ళు ఈ విధంగా కటింగ్ చేసుకుంటే సరిపోతది. సో, ఇప్పుడొచ్చేసి నేనైతే కటింగ్ చేసి చూపిస్తాను చూడండి. సో, ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అనేది 1 మీటర్ తీసేసుకొని తడిపి ఆరబెట్టుకున్నానండి. ఆ కిందని హెచ్చుతగ్గులు రాకుండా ఫస్ట్ అయితే ఒక లైన్ గీసేసుకొని ఇది అనేది కట్ చేసేస్తున్నాననమాట. ఇప్పుడు చూసారు కదా! ఈ విధంగా ఫోల్డింగ్ మన వైపు ఉంచేసుకోండి. ఓపెన్స్ ఎదురుగా పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ తీసేసుకోవాలండి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచీలనమాట. అంటే కిందని ఖర్చు కావాలి, పైన ఖర్చుతో కలిపి 16 ఇంచీలకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి. నేను స్క్రీన్ మీద ఇచ్చినవి నార్మల్‌గా కొలతలు ఇచ్చానండి. ఖర్చు అనేది యాడ్ చేయలేదు. మీరు ఒకవేళ ఆ మెజర్‌మెంట్‌తో కట్ చేసుకోవాలనుకోండి, అలాంటప్పుడు ఖర్చు యాడ్ చేసేసుకోండి. సో, ఇప్పుడొచ్చేసి ఇగోండి చెస్ట్ అనమాట. చెస్ట్ వచ్చేసి 42 కదా! 42/4 అంటే 10.5 వస్తదండి. 10.5కి ఇట్లా మార్క్ చేశాను చెస్ట్ లూజు. అలాగే నడుము లూజ్ వచ్చేసి 34 అంటే 8.5 వస్తది ఒకవైపు. అలాగే 1 ఇంచ్ డాట్స్‌కి అలాగే ఖర్చు 1.5 ఇట్లా పెట్టేసుకోండి సరిపోతది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్ట్రెయిట్‌గా లైన్ అనేది గీసేసుకోండి. ఇగోండి ఇట్లా గీసేసుకున్నారు కదా! తర్వాత వచ్చేసి ఇక్కడట ఇగోండి ఫస్ట్ అయితే స్ట్రెయిట్‌గా ఇట్లా లైన్ గీసేయండి. ఇప్పుడు నెక్, షోల్డర్ మార్కింగ్ చేస్తున్నాను చూడండి. నెక్, షోల్డర్ వచ్చేసి మన దగ్గర బ్లౌజ్ లేదనుకోండి 5.5 ఇంచులు మార్క్ చేసేయండి టోటల్‌గా. సో, అందులో వచ్చేసి నెక్‌కి 2.5 అండి. అంటే ఖర్చుతో కలిపి 2.5కి ఇట్లా మార్క్ చేసుకోండి. మిగతాది షోల్డర్ కింద ఉంచేస్తామనమాట. ఇట్లా అనమాట. లేదంటే బ్లౌజ్ ఉందనుకోండి బ్లౌజ్ ప్రకారం తీసేసుకోండి. నేను ఇప్పుడు బాడీ కొలతలతో తీస్తున్నాను. పైన 5.5కి మార్క్ చేశాను కదండీ! కిందన 1/2 ఇంచుకి యాడ్ చేసేసుకొని కిందనైతే 6 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఈ స్ట్రెయిట్ లైన్ కాదు. ఇందాక కిందకి సేమ్ అదే విధంగా మార్క్ చేసుకుంటాం అంటారు కదా! అక్కడనమాట. తర్వాత ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచులకి మార్క్ చేశాను. తర్వాత ఈ కార్నర్‌లో 1.25 అయితే మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే టేప్‌ని ఇలా పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని అంటే రౌండ్‌కి రావాలంటే ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసేసుకుంటాం కదండీ! ఇది రౌండ్ షేప్‌లో ఫిట్ కావాలంటే మనం ఇట్లా మార్క్ చేసుకుంటే సరిపోతది. అయితే ఇప్పుడు కొలుస్తున్నానండి. ఖర్చు వదిలేసి కొలిస్తే నాకైతే నార్మల్‌గా అయితే 10 ఇంచెస్ రావాలండి. 10 అనేది రాలేదు. అంటే ఆర్మ్ రౌండ్ అనేది 10 ఇంచెస్ రావాలి. నాకు రాలేదు కాబట్టి నేనింకా కొంచెం దింపుతున్నాననమాట. ఇంగండి ఖర్చు వదిలేసి 6.25కి నేను మార్క్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కొలుస్తున్నాను. ఇక్కడ మాత్రం కరెక్ట్‌గా కొలవకపోతే మాత్రము చెస్ట్ లూజ్ అనేది పట్టేస్తదండి చెస్ట్ అనేది. పట్టేసిందనుకోండి బ్లౌజ్ అనేది భుజాలు జారిపోతాయి. ఇంకా ఫ్రీగా ఉండదనమాట. అందుకోసం ఇట్లా చూసుకోండి. ఇప్పుడు చూసారు కదా! నేను ఎన్ని సార్లు కొలిచినా రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి నేనొక 1/2 ఇంచ్ వరకు దింపానండి. ఎందుకంటే ఈ వీళ్ళది ఆర్మ్ లూజ్ వచ్చేసి 10 వచ్చింది కదా! అంటే చంక రౌండ్ 10 వచ్చింది. ఇప్పుడు చూసారా సరిపోయిందనమాట. అంటే నేను ఖర్చు వదిలేసి 6.25కి మార్క్ చేశానండి. అట్లయితే సరిపోయిందండి. సో, ఇట్లా మార్క్ చేసుకుంటే ఈ కార్నర్‌లో 1.25 అనేది పెట్టాను. ఇంగ చూసారా కనిపిస్తుంది కదా! 6.25కి అనమాట. ఖర్చు వదిలేసి 6.25కి మార్క్ చేస్తే చంక రౌండ్ అనేది 10 ఇంచులకి సెట్ అయింది. అంటే వీళ్ళు చెస్ట్ లూజ్ 42 కదండీ! ఈ 42 ఇంచులకి చంక రౌండ్ సెట్ అవ్వాలంటే 10 ఇంచులకి 6.25 అయితే పెట్టేసుకోవాలండి. తర్వాత నడుము ఎంత హైట్ ఉందో అంత పెట్టేసుకొని మిగతా ఈ ఖాళీ అంతా నెక్ డీప్ అండి. అయితే పైన 2.5 పెట్టాను కదా! కిందని పావుతక్కువ 3 ఇంచులకి ఇట్లా స్ట్రెయిట్‌గా లైన్ గీసేసి ఈ డబ్బా షేప్‌లోన రౌండ్ అనేది ఇచ్చేస్తున్నాననమాట. ఇట్లా ఇచ్చేసుకోండి. వీళ్ళ బాడీ గూడా అంటే 42 అంటే వీళ్ళ బాడీ గూడా కొంచెం ఎక్కువే ఉంటది కదా! ఇక్కడ రౌండ్ గూడా కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటే వాళ్ళకి బావుంటదండి. లేదంటే దగ్గరగా అయిపోయినట్టుగా ఉంటది. సో, తర్వాత వచ్చేసి టేప్‌ని ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ బ్లౌజ్ డాట్స్ వేస్తాం కదా! ఈ డాట్స్ వచ్చేసి 4, 4.5 వరకు గూడా వేసేసుకోవచ్చండి. బ్లౌజ్ హైట్‌ని బట్టి వేసేసుకోవాలి. ఈ చివరి లోపలికి ఒక 1/2 ఇంచ్ వరకు కార్నర్‌లోన అట్లా గీసేయండి. ఇందాక గీసాను కదా! అట్లా. ఈ పైన ఒక 1/2 ఇంచ్ వరకు పైన భుజాలు జారకుండా కొంచెం స్లోప్ ఇచ్చేయండి. అయితే కటింగ్ చేసి ఇగోండి మీకు చూపిస్తున్నాను మళ్ళీ.
కటింగ్ చేసేటప్పుడు కట్ చేయకపోయినా భుజాల దగ్గర జాయిన్ చేసేటప్పుడైనా అట్లా జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు చూసారు కదా, ఇక్కడట మీకు చూపిస్తున్నాను. ఈ చెస్ట్ లూజ్ ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్కి తగ్గట్టుగా నెక్ షోల్డర్ పెట్టేసుకొని, అలాగే ఆర్మ్ లూజ్ కూడా సెట్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది కుదురుతుంది. ప్లస్ వీళ్ళైతే హెవీ బాడీ ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకి కరెక్ట్గా కట్ చేయలేకపోతే మొత్తం బ్లౌజ్ అనేది మొత్తం పాడైపోద్దండి. అయితే లూజ్ అయినా అయిపోయి జారిపోద్ది, లేదంటే టైట్ అయిపోయినా సరే పట్టేసింది అనుకో అప్పుడు కూడా జారిపోతుంది అనమాట. ఇట్లా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను ఏ విధంగా మార్క్ చేసి కట్ చేస్తున్నానో ఈ కొలతలతో కట్ చేసేసుకుంటే సూపర్గా వచ్చేస్తుందండి. ఎక్కడ కూడా లూజ్ రాకుండా చాలా నీట్గా వచ్చేస్తుంది. వాళ్ళకి అన్ఈజీగా కూడా ఉండదు అనమాట. సో అయిపోయిందండి. నేనైతే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను కదా, ఇక్కడట ఇగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్నాను. సో నడుము దగ్గర కొంచెం క్రాస్గా తర్వాత తీస్తానండి జాయింట్ చేసేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా 4 లేయర్స్ వచ్చేటట్టుగా డబుల్ ఫోల్డింగ్ ఇట్లా చేసేసుకోండి. ఇక్కడ చూడండి క్లాత్ అనేది ఎంత వేస్ట్ అవుతుందో, అంటే మనం కాటన్ది తడిపి ఆరబెడతాం కదా, హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. ఇంత క్లాత్ అనేది తీసేయండి. ఇట్లా తీయకుండా కట్ చేసామనుకోండి సెట్ అవ్వదనమాట. ఇంకా హ్యాండ్ అనేది బాగా రాదు. సో తర్వాత వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు ఇట్లా మార్క్ చేసేసుకోండి. అంచున్నే తిప్పేయవచ్చు, లేదంటే పైపింగ్ వేసుకోవడానికేనను. మీ హ్యాండ్ హైట్ వచ్చేసి 10 ఇంచీలండి. ఇగోండి ఇక్కడ నుంచి 10 ఇంచీలు. అలాగే నేను ఖర్చుతో కలిపి 10.5 పెట్టాను. కింద ఖర్చు అంటే 11 ఇంచీలు అనమాట. చంకడౌన్ వచ్చేసి 3.5 ఇంచీలు అయితే ఇచ్చానండి. వీళ్ళ అంటే ఆర్మ్ రౌండ్ వచ్చేసి 10 ఉంది కదా, 3.5 ఇంచీలు ఇచ్చేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత వచ్చేసి ఇట్లా క్రాస్గా అనమాట. వీళ్ళు 10 ఇంచెస్ కదండి క్రాస్గా, కొంచెం తగ్గించేసి ఇట్లా పెట్టేసుకోండి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ కంటే ఒక 2 గీళ్ళు తగ్గించి పెట్టేసుకోండి. ఎందుకంటే కరువు తిరుగుతుంది కదా, కుట్టేటప్పుడు సెట్ అయిపోతుందండి. హ్యాండ్ లూజ్ 6.5. ఇక్కడట చంక దగ్గర ఖర్చు పెట్టేయండి. పైన 2.5కి మార్క్ చేసేసుకోండి. ఇట్లా స్ట్రైట్గా ఇట్లా లైన్ ఫస్ట్ గీసేయండి. ఈ గీట్లోనే మనం మార్క్ చేసేసుకోవచ్చు, లేదంటే కరువు స్కేల్ తీసేసుకోండి. తీసేసుకొని ఇట్లా ఒకసారి చూసుకొని ఈ విధంగా ప్లేస్ చేసేసుకోండి. అంటే మనం నేను ఇందాక స్ట్రైట్ గీసాను కదా, అట్లా రాలేదనుకోకండి. ఎందుకంటే ఇది కరువు స్కేల్ పెట్టి ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. లేదంటే హ్యాండ్తో అయినా ఇట్లా మార్క్ చేసేసుకోవచ్చు. సో చూసారు కదండి, ఈ విధంగా అనమాట హ్యాండ్ మార్కింగ్ అనేది అయిపోయిందండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసేసుకొని, ఇక్కడ నుంచి 1 ఇంచ్ కొంచెం లోపలికి పెట్టేసుకొని, లోతు అనేది 30 ఇంచ్ ఖచ్చితంగా తీయాలండి, లేదంటే అక్కడ కుచ్చిల్లాగా వచ్చేస్తుంది అనమాట. అందుకోసం సో హ్యాండ్ అయితే మార్కింగ్ అనేది ఇట్లా చేసేసాం కదా. అదే చిన్న సైజ్ అనుకోండి, పైన 2 ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇట్లా కర్వ్ ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. నీట్గా ఇట్లా కట్ చేసేయండి. ఇగోండి ఇట్లా. సో అయిపోయింది. ఇప్పుడు లోతు ఎలా తీస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ షేప్ చూసారు కదా, ఇట్లా రావాలన్నమాట. ఇగోండి నీట్గా ఇట్లా కరెక్ట్గా పెట్టేసుకోండి. అంటే లోతు తీస్తాం కదండి, మళ్ళీ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా నీట్గా ఇట్లా పెట్టేసుకొని, ఇక్కడ ఇవి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసేసుకొని, ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఇట్లా మార్క్ చేసేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఈ మిడిల్లోకి ఒక 30 ఇంచు వచ్చే వరకు ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఈ హ్యాండ్ తోటి ఇట్లా కర్వ్ అనేది ఇచ్చేసుకొని ఇందులో కలిపేయండి. సో చూసారు కదా ఇట్లా. అయితే తీయనట్టే తీసామనుకోండి, అక్కడ అనేది ఉక్కుల్లాగా వచ్చేస్తాయి అనమాట. క్లాత్ అనేది ఎక్కువ ముడతలు కనిపించేస్తుంది. ఇంత తీస్తే సెట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ కంటే ఫ్రంట్ వైపు మనకి హ్యాండ్ అనేది వేరే రకంగా ఉంటుంది కదా, అందుకోసము. ఇప్పుడు చూడండి, ఇంతే తీసారనుకోండి సెట్ అవ్వదనమాట. సో ఇప్పుడైతే హ్యాండ్ అనేది కటింగ్ చేసేసాను కదండి. ఇదిగోండి ఇట్లా వచ్చిందనమాట. చిన్న ఇక్కడ కట్ పెట్టేసుకోండి. అయితే ఇది ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా చూసుకోండి. కుట్టేటప్పుడు ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా పెట్టేసుకోవాలండి, లేదంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది. ఒకటి బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది, ఒకటి ఫ్రంట్ వైపు వెళ్ళిపోద్దండి. అందుకోసం సో ఇవ్వండి అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూపిస్తాను చూడండి. మిగతా క్లాత్ని ఇట్లా క్రాస్గా వేసేసుకొని పెట్టేసుకోండి. అంటే మన వైపు పెట్టేసుకున్నాక ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసేసుకోండి. ఇది క్రాస్ కటింగ్ కదా, అందుకోసం. అదే స్ట్రైట్ కటింగ్ అనుకోండి, స్ట్రైట్గా వేసేస్తే సరిపోతుంది. సో ఇగోండి ఇట్లా అనమాట. బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఏ విధంగా ఉందో అదే విధంగా. సో అయిపోయిందండి. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ లోతు తీస్తాం కదా, ఇక్కడ లోతు తీయడానికి మనకి వీలుగా ఉండాలంటే మార్కింగ్ ఇలా చేసేసుకోండి. ఇగోండి ఇట్లా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట.
మనకి కనిపిస్తది. లేదంటే వేలర్ ఉంటది కదా! మార్కింగ్ వేలర్ దాంతోనైనా మార్క్ చేసుకున్నా సరిపోద్ది. కిందని అచ్చు పడిపోద్దండి. పైన మనం ఎట్లా మార్క్ చేసామో అదే మార్కింగ్ కిందన పడిపోతది కాబట్టి మనం ఆ విధంగానే గీసేసుకోవచ్చు. సో, ఫస్ట్ అటు ఎల్ షేప్‌లో గీసేసాం కదా! ఖర్చు పెట్టేసినాక ఆ తర్వాత ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలాగా లోతనేది తీసేయండి. సో, ఇగోండి ఇట్లా ఇది ఖర్చులండి నార్మల్‌గా గీసి చూపిస్తున్నాను. ఇక్కడ 7 ఇంచులు డౌన్ పెడుతున్నాను. వీళ్ళది హెవీ బాడీ కాబట్టి 7 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోద్ది. రౌండ్ అనేది ఇట్లా ఇచ్చేయండి. వీళ్ళకి మరీ ఎక్కువ రౌండ్ కూడా అవసరం వద్దని చెప్పారండి అందుకోసము. సో, తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి 14 ఇంచెస్‌కి ఫ్రంట్ పొడుగనేది పెట్టానండి. తర్వాత స్ట్రెయిట్‌గా ఇట్లా లైన్ గీసేయండి. బ్యాక్ పార్ట్ 15 ఇంచులు వచ్చింది. ఫ్రంట్ పార్ట్ 14 వచ్చింది. సో, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ 15 వచ్చింది. అంటే మనం కొలిచేటప్పుడు మనము షోల్డర్ ఉంటది కదండీ! ఫ్రంట్ వైపు అక్కడి నుంచి మనకి చెస్ట్ పాయింట్ వరకు తీసేసుకుంటాం అనమాట. అందుకోసము ఒక్కొక్కళ్ళు 15 ఇంచులు కూడా రావచ్చండి. చెస్ట్‌ని బట్టే వస్తది. ఇట్లా చూసుకోండి 2.5 మార్క్ చేశాను. ఇక్కడ డాట్‌కి కూడా 2.5 పెట్టాను. ఇట్లా డాట్ స్ట్రెయిట్‌గా రావాలంటే మీకు కావాలంటే ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఇట్లా వచ్చేస్తదనమాట. ఈ విధంగా కూడా పెట్టేసుకోవచ్చండి. ఇగో చూసారు కదా! ఇట్లా అయితే ఇందాక హుక్స్‌లు 4 హుక్స్ వరకు మార్క్ చేశాను ఇందాక మీకు కనిపిస్తుందా లేదా? ఇక్కడ ఈ విధంగా షేప్ రావడానికి. తర్వాత ఇలాగా నీట్‌గా ఇలా మార్క్ చేసేసుకొని కొంచెం లోపలికి ఇట్లా పెట్టేసేయండి. దీని మెయిన్ డాట్‌కి ఎదురుగా ఈ చంకలో ఉండే డాట్ వేసేసుకోండి. ఈ 2 డాట్‌ల మిడిల్‌లోన హుక్స్ పట్టి, కాజా పట్టి ప్రతి డాట్‌కి కూడా 2 ఇంచీలు వచ్చేటట్టుగా చూసేసుకోండి గ్యాపు. ఇగోండి ఇట్లా ఒక 2 ఇంచీలు రాలేదనుకోండి మళ్ళీ ఒకసారి కుట్టేటప్పుడు కొంచెం దగ్గరగా కుట్టేస్తే సరిపోతుందండి. సో, చూసారు కదండీ! ఈ విధంగా అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అని చేసేసాం కదా! తర్వాత ఇలాగా కట్ చేసేసుకోవడమే. ఇగో చూసారా? అంటే వీళ్ళది చెస్ట్ అనేది అంటే ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది 14 ఇంచెస్ వచ్చిందండి. వీళ్ళకి కొలతలతో తీసేసుకున్నాను కదా! అందుకోసము. మామూలుగా బ్లౌజ్‌తోనైనా తీసుకున్నా సరే ఈ విధంగే వస్తది. ఒకవేళ ఇంకా హెవీ చెస్ట్ ఉందనుకోండి, వాళ్ళకి మాత్రం 15 ఇంచీలు మనం బ్యాక్ పార్ట్ ఎంతొచ్చిందో ఫ్రంట్ పార్ట్ పొడుగు గూడా అంతే వస్తది. కుట్టేసరికి సరిపోద్ది గానీ, మరీ పైకైతే అస్సలు పెట్టకూడదండి వాళ్ళకి. కిందకి పెడితేనే మన చెస్ట్ అనేది కుదురుతది. అలాగైతేనే బ్లౌజ్ అనేది సెట్ అవుతదండి. సో, అయిపోయింది. ఈ డాట్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఇగోండి చూసారా? ఈ విధంగా. సో, ఇగోండి ఇట్లా కట్ చేసాక చూసారు కదండీ! 42 సైజ్ బ్లౌజు మెజర్‌మెంట్స్‌తోని ఈ విధంగా కటింగ్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్‌గా అయిపోద్ది. కాకపోతే మనము మెజర్‌మెంట్స్ అనేవి కరెక్ట్‌గా తీసేసుకుంటే సరిపోతదండి. సో, దీని మీద తర్వాత మెయిన్ క్లాత్ పెట్టేసుకొని మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేయడమే. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో, ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే హై బటన్ వస్తది కదండీ! దానికి హై పాయింట్స్ అనేది ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.